ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక కోకనాడ అన్నదాన సమాజం కళ్యాణ మండపంలో ఊపిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేటీసీ విద్యా సంస్థల సౌజన్యంతో స్వర్ణాంధ్ర 2047 మార్గదర్శి బంగారు కుటుంబాలు కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, దానికి స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో అవసరమన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని విభాగాల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేయూత రవి, వర్మ, ఆర్కే, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, బంగారు సత్యనారాయణ, బుజ్జి, కోడూరు పెద్ద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎస్బీసీ కేటీసీ సంస్థ తరఫున డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు స్పాన్సర్ చేసిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగిందండి. దీంట్లో మేము 100 కిట్స్ మా సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు మరియు కొంతమంది ప్రభుత్వ అధినేతలు విచ్చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా ఘనవంతంగా జరిగించినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ వన్స్ సహాయం చేస్తున్నారు. మనకి మీరు ఆరోగ్యం ఉండాలి, మీ బిడ్డ ఆరోగ్యం ఉండాలి, సహాయం చేస్తున్నారు, పౌష్టికాహారం ఇస్తున్నారు. వారందరూ కూడా మీ అందరి తరఫున భగవంతుడు వారికి ఆయుర్వేదం ఇచ్చి చల్లగా చూడాలని కూడా మనం ఆశీర్వదించాలని కూడా సంతపడటం చేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా 12 బిడ్డలు కనాలి, మీరందరూ ఆరోగ్యం ఉండాలి. 1-2 విషయాలు మీ అందరూ కూడా ఇందులో మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం చేయనట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మంచి డాక్టర్లు ఉన్నారు, అక్కడ మంచి మందులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఒక పక్కన అంగన్వాడీ కేంద్రంలోనే పౌష్టికాహారం ఇస్తున్నారు, మంచి ఆహారం ఇస్తున్నారు. నేనేమంటానంటే తెలియక మీరు ఏం చేస్తారంటే కొంతమంది తెలియక అలాగే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా చూస్తారో లేదో మన ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. దానికి చాలా తప్పు ఖర్చు అవుతుంది. పర్లేదు, మీకు స్తోమత ఉంటే వెళ్ళొచ్చు, నేను కాదంటారు. పేద కుటుంబాలు కూడా ఈ రోజున వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆవరణంలో కేటీసీ విద్యా సంస్థలు, అలాగే ఊపిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు చేతుల మీదుగా సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు మరి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మరి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు P4లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కానీ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా కానీ గర్భిణీ స్త్రీలకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది, ఆహారం అందజేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం వైద్య శాఖ ద్వారా కానీ అంగన్వాడీ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం పిలుపు మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు ముందుకు రావటం చాలా శుభ పరిణామం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 100 మంది గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళని అడిగితే అందులో 90 మంది ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము వైద్యం చేయించుకుంటున్నాం, వైద్యం చాలా బాగుంది, మాకు అన్ని రకాలుగా మందులు ఇస్తున్నారు, ఉచితంగా మందులు ఇస్తున్నారు, పౌష్టికాహార కిట్లు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వం పనితీరుకి ఒక నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో కూడా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, పిల్లల సంరక్షణలు అవ్వచ్చు, విద్య పట్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానే శ్రద్ధ చూపిస్తూ ఈ సమాజంలో మరి పేదరికం లేని సమాజం చూడాలనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మానస పుత్రిక P4ని స్థాపించారో దాంట్లో భాగంగా ఎంతోమంది, ఎందుకంటే ముఖ్యంగా టాప్లో ఉన్న 10 అభివృద్ధి చెందిన 10 మంది, కింద గ్రౌండ్లో ఉన్న 20 మందిని తీసుకుని మరి ఒక దశల వారీగా అన్ని రకాలుగా కూడా మరి ఆ కుటుంబాలని
మరి ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం శుభపరిణామం. అదేవిధంగా కాకినాడ పట్టణంలో కూడా మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జనాభా పెరుగుతున్నారు, పట్టణీకరణ పెరిగింది, వలసలు ఎక్కువ కాకినాడ వస్తున్నాయి, ఉపాధి పెరుగుతుంది. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులను పెంపొందిస్తూ పేద ప్రజల్ని మరి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజంలో వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.